ఇక ఫేక్ కరెన్సీ నోట్ల మార్పిడి వ్యవహారంతో ఒక అటవీ అధికారి రాచకొండ ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. మరో ఇద్దరితో కలిసి మోసానికి పాల్పడినట్లు సిపి సుధీర్ బాబు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖలో ఉట్నూరు రేంజ్ పరిధిలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన మొహమ్మద్ బహుద్దీన్ 2014లో సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అవతారమెత్తాడు. నిజామాబాద్లో సల్మాన్ ద్వారా ఫేక్ కరెన్సీ దందా గురించి తెలుసుకున్నాడు. ఇక శంషాబాద్ విమానాశ్రయం వద్ద టాక్సీ డ్రైవర్లు జంపవాణి అండ్రస్ కిషన్తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వేగంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డూప్లికేట్ కరెన్సీ మార్పిడి గురించి వారికి చెప్పాడు. ఆ తర్వాత బేగం బజార్ నుంచి చిన్నపిల్లలకు అవగాహన కల్పించే మనోరంజన్ బ్యాంకు నోట్లు తీసుకొని వాటితో ఒరిజినల్ నోట్లకు మూడింతలు ఎక్కువగా ఫేక్ కరెన్సీ ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అయితే కాకుండా నోట్ల మార్పిడి సమయంలో గ్యాంగ్లో ఒకరు పోలీసు అవతారమెత్తి లాఠీతో భయభ్రాంతులకు గురి చేసేవారని పోలీసులు చెప్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఎల్బీ నగర్ సితార్ హోటల్ వద్ద ఫేక్ కరెన్సీ మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండగా రాచకొండ ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. 60 లక్షల ఫేక్ నోట్లు, పోలీస్ లాఠీ, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అతను బహుద్దీన్ అని చెప్పేసి ఇతను ఇంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ అతను అందులో ఒక ఫ్రాడ్ చేసినందుకు ఆ డిపార్ట్మెంట్ను సస్పెండ్ చేయడం మూలంగా అతను ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి గలీబుల్ పీపుల్ని ఇట్లా ట్రాక్ చేసి ఈ కౌంటర్ఫెయిట్ కరెన్సీ ఇస్తున్నామని చెప్పి వేరే మనోరమ అని చిన్నపిల్లలు ఆడుకోవడానికి కరెన్సీ ఉంటుంది, ఆ కరెన్సీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసి మళ్ళీ అక్కడ అదే టైంలో ఎక్స్చేంజ్ చేసే టైంలో ఒరిజినల్ మనీ తీసుకున్నప్పుడు పోలీస్ అధికారులు వస్తున్నారు అని వాళ్ళలోనే ఒకటి అట్లా సైరన్ ఇచ్చినట్టు చేసి విజిల్ వేసి రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్ సో దట్ విక్టిమ్ కు అతనికి ఒక చీటింగ్ గురి కాబడుతున్నాడు. ఈ విధంగా ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కౌంటర్ఫెయిట్ ఫేక్ వన్ అండ్ దే ఆర్ సేయింగ్ దట్ వీఆర్ గివింగ్ కౌంటర్ఫెయిట్ కరెన్సీ. దానికి ఇంత 1:3 రేషియోలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ప్రజలకు ఇబ్బంది జరగకుండా మళ్ళీ వాళ్ళు నేరాలు చేయకుండా ఉండే ఉద్దేశంతో ఈ నేరస్తుల్ని పట్టుకొని శిక్ష విధించే విధంగా మేము దిస్ కేస్ ఇస్ రిజిస్టర్డ్.